హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఇవాళ మనకి సెకండ్ డే ఆఫ్ ద డిసెంబర్ సిరీస్. సో ఫస్ట్ డే కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది, వాళ్ళ సెకండ్ డే కూడా పాజిటివ్. సో ఫ్రెష్ వీక్, ఫ్రెష్ మంత్, సో రెండు కూడా పాజిటివ్ తోటే స్టార్ట్ అయ్యాయి. సో 24,276 ఇవాళ క్లోజింగ్. సో లాస్ట్ 5 days క్లోజింగ్తో పోల్చుకుంటే ఇది ఒక బెస్ట్ క్లోజింగ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ అన్నీ కూడా మనకి డైలీ, వీక్లీ, మంత్లీ, ఆల్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్స్ అన్నీ కూడా పాజిటివ్లోకి వచ్చాయి. అండ్ ఇవాళ లో కూడా మనకి 24,000 మార్క్ అయితే బ్రేక్ చేయలేదు, 24,008. సో ఓవరాల్గా 293 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. ఎక్కడ పెద్ద వోలటాలిటీ అయితే క్రియేట్ అవ్వలేదు. సో మార్నింగ్ నుంచి కూడా 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈవెన్ ఓఐ డేటా కూడా, ఓఐ చేంజ్ డేటా కూడా అదే ఇండికేట్ చేస్తుంది మనకి ఇక్కడ. సో ఇది ఒక సైంటిఫిక్ డేటా అనుకోవచ్చు మనం. సో మార్నింగ్ నుంచి కూడా 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కూడా ఓఐ చేంజ్లో మనకి 53 lakhs కాంట్రాక్ట్స్ బిల్డ్ అయ్యాయి. సో 53 lakhs 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ 24,600 దగ్గర మనకి హ్యూజ్ కాల్ రైటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ 29 lakhs అబవ్ కాంట్రాక్ట్స్ కాల్స్లో అయితే ఇక్కడ రైటింగ్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ 24,600 యాజ్ ఆఫ్ నో మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. యాజ్ పర్ చార్ట్ మనకి షార్ట్ టర్మ్లో అయితే స్టిల్ మనకి ట్రెండ్ వీక్గానే ఉంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇంకా మనకి 24,383. సో రీసెంట్ హై సమ్వేర్ 24,354. సో 24,383 ఇండికేట్ చేస్తుంది ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్లో బ్రేక్అవుట్ అప్ సైడ్ రావడానికి. సో చూద్దాం, రేపేమైనా ఒక 90 పాయింట్స్ వరకు కూడా మనకు ఆ లెవెల్ ఇండికేట్ చేస్తుంది. సో 24,383 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందా లేదా అప్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడున్న ఓఐ డేటాను బట్టి చూస్తే 24,600 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక మిడ్ టర్మ్. సో మిడ్ టర్మ్ లాస్ట్ వీక్ అక్కడే ఎంటైర్ వీక్ 24,324 లెవెల్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ వీక్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది. సో ఈ వీక్ అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందా లేదా, లాస్ట్ వీక్ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో సమ్వేర్ 24,350 మార్క్ దగ్గర హోల్డ్ అవుతుంది అనేది చూద్దాం. సో 24,354 పైన క్లోజ్ అయినా లేదా ఇక 24,324 ఇండికేట్ చేస్తుంది మిడ్ టర్మ్ ట్రెండ్. దీనిపైన క్లోజ్ అయినా కానీ మనకి మళ్ళీ 25,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక లాంగ్ టర్మ్ ట్రెండ్. సో మనకి అక్టోబర్, నవంబర్ 2 months కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ సపోర్ట్ చేసింది. సో సమ్వేర్ 24,054 ఇండికేట్ చేస్తుంది లాంగ్ టర్మ్ ట్రెండ్. సో మిడ్ టర్మ్ ట్రెండ్, షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం నిఫ్టీకి. సో 24,383, 24,324, 24,054. సో ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్, ఇది మిడ్ టర్మ్ ట్రెండ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ రెండూ కూడా వీక్గానే ఉన్నాయి. ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ మనకి ఏదైతే ఫ్రైడే క్లోజింగ్ ఉందో, మంత్లీ క్యాండిల్ క్లోజింగ్ ఇక 24,554 పైనే క్లోజ్ అయ్యి. సో 28 months మన నవంబర్ క్లోజింగ్తో కూడా 28 months. సో ఏదైతే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ చేంజ్ వచ్చి ఇప్పటికి 28 months, ఇప్పుడు డిసెంబర్ 2024లో ఇది 29th monthలోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ 24,383, 24,324 ఈ రెండిట్లో 24,383 దీనిపైన క్లోజ్ అయితే 25,000 వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక బ్యాంక్స్. సో బ్యాంక్స్లో కూడా మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది బ్యాంక్స్. సో నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉన్న బ్యాంక్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. అదేవిధంగా మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా మనకి లాస్ట్ వీక్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది సమ్వేర్ 52,300 లెవెల్లో. సో ఈ వీక్ 52,300 లెవెల్ పైన క్లోజ్ అయితే మనకి కొంత బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది. సో చాలా నిఫ్టీ లాగే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 13th month ఇది. సో బ్యాంక్స్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అప్ సైడ్ మెయింటైన్ అవుతూ ఉంది. సో ఇక ఐటీ షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గానే ఉంది. అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్
స్ట్రాంగ్గా ఉంది అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇక రిలయన్స్ ఇవాళ మిడ్ టర్మ్ ట్రెండ్లో కూడా బ్రేక్అవుట్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకి ఇది 7th డే ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్ అయ్యి. సో రిలయన్స్ లాస్ట్ 5-6 సెషన్స్ యొక్క హై పైన క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ షార్ట్ టర్మ్లో ఒక బ్రేక్అవుట్ కూడా వచ్చినట్లు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 5 కాన్సిక్యూటివ్ డేస్ 1300 దగ్గర ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇవాళ ఆఫ్టర్ 5 సెషన్స్ 6th సెషన్ 1300 అబోవ్ క్లోజ్ అయ్యింది. ఇక మిడ్ క్యాప్ సెలెక్ట్. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. అదేవిధంగా మిడ్ టర్మ్ ట్రెండ్ ఇవాళ కొంత పాజిటివ్లోకి వచ్చింది. లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయింది అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది. సో మిడ్ క్యాప్లో మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో నిఫ్టీతో పోలిస్తే కొంత మిడ్ క్యాప్ సెలెక్ట్ బెటర్గానే కనిపిస్తుంది. ఇక నిఫ్టీ ఫిన్ సర్వీస్. సో మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది, షార్ట్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది, అదేవిధంగా లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో ఉన్నన్నిటిలో కొంచెం నిఫ్టీయే వీక్గా ఉంది, షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ రెండు కూడా వీక్గానే ఉన్నాయి. మేబీ ఈ వీక్ ట్రెండ్లో చేంజ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన అప్లికేషన్. సో ఆల్ మేజర్ ఇండిసెస్ ఇవాళ ఎక్కడ కూడా రెడ్ అయితే కనిపించట్లేదు. సో అన్నీ కూడా గ్రీన్ కలర్లోకి టర్న్అవుట్ అయ్యాయి. సో నిఫ్టీ బులిష్ ప్లస్లోకి ఎంటర్ అయింది అండ్ బ్యాంక్స్ కూడా బులిష్ ప్లస్లోకి ఎంటర్ అయ్యాయి అండ్ ఐటీ బులిష్ ప్లస్, ఫిన్ నిఫ్టీ బులిష్ ప్లస్, మిడ్ క్యాప్ బులిష్ ప్లస్ అండ్ రిలయన్స్ ఆఫ్టర్ మెనీ వీక్స్ మేబీ 3-4 వీక్స్ తర్వాత బులిష్ ప్లస్లోకి ఎంటర్ అయింది రిలయన్స్. ఇది గుడ్ థింగ్ యాక్చువల్గా. ఇప్పటివరకు కూడా మనకి రిలయన్స్ హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది నెగిటివ్ సైడ్ ఫర్ నిఫ్టీ. సో ఎప్పుడైతే రిలయన్స్ లాస్ట్ 2-3 వీక్స్ కొంత స్టేబుల్ అయిందో ఇక్కడ అండ్ బులిష్ ప్లస్లోకి ఎంటర్ అవటం కూడా ఒక పాజిటివిటీ అని చెప్పచ్చు. సో చాలా రోజుల తర్వాత 3 షార్ట్ టర్మ్ ట్రెండ్స్ కూడా మనకి నో షార్ట్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక క్యాండిల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినాక నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్ ఇది ఎక్కడా కూడా పెద్ద వోలటాలిటీ క్రియేట్ అవ్వలేదు. మార్నింగ్ నుంచి కూడా ఒక పాజిటివ్ మొమెంటమ్ అయితే ఇండికేట్ చేసింది. సో మధ్యాహ్నం నుండి అరౌండ్ 2 o'clock తర్వాత కొంత అప్ సైడ్ మొమెంటమ్ యాక్సలరేట్ అయింది, ఒక స్పీడీ యాక్సలరేషన్ చూసాం. అండ్ ఈవెన్ 1 hour చార్ట్ కూడా మనకి ఫస్ట్ 3 hours 4 hours కొంత కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్లో ఉన్నప్పటికీ 2 o'clock తర్వాత ఒక మంచి మూవ్ అయితే వచ్చినట్లు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ మంత్ డేటాతో కంపేర్ చేస్తే మనకి సో 24,276. సో ఇక్కడ 5 days క్లోజింగ్తో పోలిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. సో 24,265 మనకి లాస్ట్ మంత్ డేటా 78.6 ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ మంత్ హై 24,537. సో ఇక్కడ 25,024 వచ్చి 138.2 ఇండికేట్ చేస్తుంది. సో ఇవాళ క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి ఈ మంత్ కొంత పాజిటివ్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీ. సో 24,050 61.8% ఇండికేట్ చేస్తే 24,265 78.6 ఇండికేట్ చేస్తే ఇవాళ క్లోజింగ్ మనకి 78.6 పైన క్లోజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్ 24,537 విచ్ ఈజ్ లాస్ట్ మంత్ హై. సో అది బ్రేక్ అయితే మాత్రం 24,838, 25,024, 25,175, 25,325 ఇవి నెక్స్ట్ లెవెల్స్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లాస్ట్ వీక్ హై 24,355. సో 24,355 అండ్ 78.6 ఆఫ్ లాస్ట్ వీక్ కూడా 24,250 మార్క్ ఇవాళ దాని పైనే క్లోజ్ అయింది. సో బోత్ మంత్లీ అండ్ వీక్లీ డేటా మనకి 78.6% పైన ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ఫర్దర్ బులిష్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 24,600 ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి చూపిస్తే ఇక్కడ ఈ డేటాని బట్టి మనకి 25,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్రీన్ టెరిటరీలో క్లోజ్ అయింది చాలా మంత్స్ డేటా, అంటే 2 months తర్వాత మనకి 24,250 మనకు ఒక గ్రీన్ టెరిటరీ అండ్ తర్వాత 24,365. సో ఇది నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బోత్ వీక్లీ అండ్ మంత్లీ డేటా రెండు కూడా మంత్లీ రెండు కూడా మనకి ఒక పాజిటివ్ టెరిటరీలోకి అయితే ఎంటర్ అయినట్లు కనిపిస్తుంది. ఇక బ్యాంక్స్ సో మళ్ళీ 52,000 మార్క్ పైన క్లోజ్ అయింది. మొన్న కూడా లాస్ట్ వీకెండ్ క్యాండిల్ కూడా 52,000 మార్క్ పైనే క్లోజ్ అయింది. ఇవాళ కూడా దాన్ని సస్టైన్ చేసినట్లు కనిపిస్తుంది. 52,100ని
మనం కంపేర్ చేస్తే ఇక్కడ క్లోజ్ టు 78.6% దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ మంత్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి 52,124 ఈజ్ 78.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ డేటా. సో ఇవాళ క్లోజ్ టు దట్ ఏరియా. సో 52,760 మనకి లాస్ట్ మంత్ హై. సో 52,760 ఇది జస్ట్ మనకి 3 రోజుల క్రితం ఇచ్చిన వాల్యూస్ అనుకుంటాం, థర్స్డే కానీ ఫ్రైడే కానీ. సో ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం మనకి 54,600 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఐటీ, సో ఐటీ 43,000 మార్క్ మొన్న వీకెండ్ మనకి హోల్డ్ చేసింది. వాళ్ళ 43,500 మార్కును కూడా హోల్డ్ చేసింది. సో 44,330 మనకి లాస్ట్ మంత్ హై. సో 43,478.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ ఇవాళ దానిపైనే క్లోజ్ అయింది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ 3 మేజర్ ఇండిసెస్ కూడా లాస్ట్ మంత్ డేటాతో కంపేర్ చేస్తే మనకి 78.6% అబవ్ క్లోజ్ అయ్యాయి. ఈ 3 కూడా లాస్ట్ మంత్ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సెంటిమెంట్ వైజ్ సో ఇవాళ అబౌట్ 150 పాయింట్స్ అప్ అయింది నిఫ్టీ. 33 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్ సెంటిమెంట్ క్లోజ్ అయింది అండ్ నెగిటివ్ సైడ్ 17 అవుట్ ఆఫ్ 50. సో మేజర్లీ ఇక్కడ మనకి ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో వాటిలో రిలయన్స్, ఇన్ఫోసిస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ 3 కూడా పాజిటివ్ సైడ్ ఉన్నాయి. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ మేజర్లీ అండ్ ఇక్కడ డౌన్ సైడ్ ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కొంత లైట్ కాంట్రిబ్యూట్ అయితే చేసే. ఓవరాల్గా పాజిటివ్ సెంటిమెంట్తో ఇవాళ మార్కెట్స్ క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇంకా బ్యాంక్స్ ఈవెన్ ఇక్కడ ఉన్న యారోస్ కూడా అన్నీ మనకి ఏవైతే నిఫ్టీ మీద డిపెండెన్సీ ఉన్నావో సో నిఫ్టీకి మనకి మేజర్లీ బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అండ్ రిలయన్స్ ఈ 3 కూడా మనకి పాజిటివ్ ఇండికేషన్స్ అయితే వచ్చాయి. ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్ కొంత న్యూట్రల్లో ఉన్నాయి. 7 అవుట్ ఆఫ్ 12 పాజిటివ్ అయితే 5 అవుట్ ఆఫ్ 12 నెగిటివ్. సో మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ యాక్సిస్ బ్యాంక్ ఈ 3 కూడా ఒకే వైపు అంటే పాజిటివ్ సైడే ఉన్నాయి. కొటాక్, ఎస్బీఐ అండ్ ఇండస్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఐటీ ఎక్సెప్ట్ ఎల్టీటీఎస్ మిగతా 9 కూడా పాజిటివ్లో ఉన్నాయి. మేజర్లీ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, విప్రో పాజిటివ్ సైడ్ అయితే కాంట్రిబ్యూట్ చేశారు. ఇక ఇండెక్స్ టాప్ 10 చూద్దాం. సో ఇక్కడ ఫ్రెష్ వీక్, ఫ్రెష్ మంత్ స్టార్ట్ అయింది. సో మంత్లీలో అయితే నిఫ్టీ 6 అవుట్ ఆఫ్ 10 పాజిటివ్లో ఇండికేట్ చేస్తున్నాయి. ఇక్కడ వీక్లీలో కూడా న్యూట్రల్లో ఉన్నాయి 6 అవుట్ ఆఫ్ 10 అండ్ డైలీలో కూడా 8 అవుట్ ఆఫ్ 10. అండ్ బ్యాంక్స్ వీక్లీ డేటా 6 అవుట్ ఆఫ్ 10 న్యూట్రల్లో ఉంటే మంత్లీ డేటా 7 అవుట్ ఆఫ్ 10 అండ్ ఎక్కువ న్యూట్రల్లోనే ఉన్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో మనకి పూర్తి క్లారిటీ రాలేదు, బట్ 52,000 మార్క్ పైన క్లోజ్ అయ్యి పాజిటివిటీ కంటిన్యూ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇక ఐటీ చాలా పాజిటివ్గా ఉంది. 9 అవుట్ ఆఫ్ 10 ఇంట్రాడేలో, 7 అవుట్ ఆఫ్ 10 వీక్లీ డేటాలో అండ్ 9 అవుట్ ఆఫ్ 10 మంత్లీ డేటాలో పాజిటివిటీని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక హీట్ మ్యాప్స్, సో ఇవాళ బెస్ట్ పెర్ఫార్మర్స్ అల్ట్రాసెమ్కో, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్ అరౌండ్ 3.5 to 4% అప్ అయ్యాయి. నెగిటివ్ సైడ్ హెచ్డిఎఫ్సి లైఫ్, సిప్లా, ఎన్టీపీసీ అరౌండ్ 1.5% నుంచి 2.5% వరకు కూడా డౌన్ అయ్యాయి. ఇక ప్రీవియస్ రేంజ్ పర్సంటేజెస్తో చూస్తే మనకి 20 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి, 14 అవుట్ ఆఫ్ 50 వీక్గా క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ ఎన్ని కంపెనీలు లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయ్యాయి అంటే 5 కంపెనీస్ లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయ్యాయి. సో గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, శ్రీరామ్ ఫినాన్స్, టాటా స్టీల్ ఈ 5 కంపెనీలు కూడా లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయ్యాయి. వన్ గుడ్ థింగ్ రిలయన్స్, సో రిలయన్స్ ఒక అప్ మూమెంట్ మొదలైనట్లు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయింది. ఇంకా ఒకే ఒక కంపెనీ లాస్ట్ వీక్ బిలో క్లోజ్ అయింది, లాస్ట్ వీక్ లోకి బిలో క్లోజ్ అయింది, దట్ ఈస్ ఎన్టీపీసీ. అరౌండ్ అంటే స్లైట్గానే క్లోజ్ అయింది, బట్ క్లోజింగ్ ఇవాళ చూస్తే మనకి లాస్ట్ వీక్ లో పాయింట్ ఏదైతే ఉందో ఆ లో పాయింట్కి బిలోనే క్లోజ్ అయింది ఒక ఎన్టీపీసీ. రిమైనింగ్ అన్నీ కూడా మనకి విత్ ఇన్ ద క్యాండిల్ లాస్ట్ వీక్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ లోపే క్లోజ్ అయ్యి ఒక 5 కంపెనీస్ మాత్రం లాస్ట్ వీక్ హై బ్రేక్ అయ్యింది. ఇక మంత్లీ డేటా ప్రకారం చూస్తే ఒక్కటి కూడా మనకి ఇంకా అంటే ఇవ్వాలి కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఒక క్యాండిల్ కూడా లాస్ట్ మంత్ హై పైన క్లోజ్ అవ్వలేదు. అదేవిధంగా లాస్ట్ మంత్ లోకి బిలో కూడా క్లోజ్ అవ్వలేదు. చూద్దాం, 1-2 రోజులు పట్టచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ వీక్లీ అండ్ మంత్లీ డేటా పాజిటివ్ సైడే ఎక్కువ కాంట్రిబ్యూషన్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఈటీఎఫ్స్, సో ఫార్మా బీస్ లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయ్యాయి. సో
దట్స్ ఆల్. సో ఏవి లాస్ట్ వీక్ లోకి బిలో క్లోజ్ అవ్వాలి, ఒక ఫార్మా బేస్ మాత్రం లాస్ట్ వీక్ హై పైనే క్లోజ్ అయ్యాయి. ఇండిసెస్ కూడా మనకి మిడ్ క్యాప్ సెలెక్ట్ లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో ఆ హై పైన క్లోజ్ అయింది, అండ్ లాస్ట్ మంత్ హై కూడా బ్రేక్ అయింది మిడ్ క్యాప్ సెలెక్ట్. సో మిడ్ క్యాప్ సెలెక్ట్ మనకి పాజిటివ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ వీక్ అండ్ ఈ మంత్ కూడా. సో ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ కూడా మనకి లాస్ట్ వీక్ అండ్ లాస్ట్ మంత్ హైని రెండింటినీ కూడా బ్రేక్ చేయటమే కాదు, అటు అబౌవ్ క్లోజ్ అయింది. సో ఇది ఈరోజు ఓవరాల్గా అనాలిసిస్. మనకి యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,600 రెసిస్టెన్స్ ఇండికేట్ చేస్తే 24,000 సపోర్ట్, గుడ్ సపోర్ట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఏవైతే మన టెక్నికల్ లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ ప్రకారం మనకి ట్రెండ్ సమ్వేర్ 24,650 దగ్గర ఇండికేట్ చేస్తుంది. సో ఇవాళ 24,025 పైనే మనకి మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి 24,336. లాస్ట్ వీక్ 4-5 డేస్ ఇక్కడే హ్యూజ్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఏ ఒక్క రోజు మనకి 24,336 పైన క్లోజ్ అయినా లేదా 24,378 పైన క్లోజ్ అయినా కానీ మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ ట్రెండ్లో కూడా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఒకసారి అక్కడ చేంజ్ చేస్తే మళ్ళీ పాజిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.